డీటెయిల్స్ చూద్దాం. పహల్గాంలో జరిగిన పైశాచిక చర్యకు భారత్ దీటైన స్పందన ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. దీనిపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పట్ల భారతీయ పౌరుడిగా గర్వంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నారని జై హింద్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోస్ట్ పెట్టారు. జై హింద్ అని పోస్ట్ చేసిన చంద్రబాబు కూడా తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా న్యాయం జరిగిందని కూడా లోకేష్ ట్వీట్ చేశారు. పహల్గాంలో జరిగిన పైశాచిక చర్యకు భారత్ దీటైన స్పందన ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం మెరుపు దాడులు చేసింది. దీనిపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పట్ల భారతీయ పౌరుడిగా గర్వంగా ఉందంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా తెలిపారు. మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నారని కూడా, అలాగే జై హింద్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోస్ట్ పెట్టారు. జై హింద్ అని పోస్ట్ చేశారు చంద్రబాబు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా న్యాయం జరిగిందంటూ కూడా లోకేష్ ట్వీట్ చేశారు.